రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ మరియు ధర్మకర్త మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆలయంలో నిర్వహించిన ఆకాశ దీపం కార్యక్రమం సంప్రదాయబద్దంగా నిర్వహించారు. కార్తీక మాసంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆకాశ దీపం కార్యక్రమం అనేది అత్యంత ప్రాశస్త్యమైంది మరియు ప్రాధాన్యతతో కూడుకున్నది అంటూ ఈ సందర్భంగా శ్రీ 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 భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ మరియు ధర్మకర్త అయిన మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు హృషి టీవీ9 ప్రతినిధికి తెలిపారు. భక్త కోటికి ఇలవేల్పుగా మారిన శ్రీ 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 భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మ పరిరక్షణ కోసం దాతలు భక్తజన కోటి సహకారంతో వివిధ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేపడుతున్నామని తెలిపారు. శివాలయం స్వయంభూ అని కూడా ఆయన వివరించారు. క్రమేపీ వివిధ దేవతలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ఆయన చెప్పారు. ఇతర వివరాలకు భక్తులు ఎవరైనా 9912104116 అనే నంబర్లో లేదా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాగారం మున్సిపల్ కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో సంప్రదించవచ్చని ఆయన కోరారు. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఈ టెంపుల్లో ఇది ఆకాశ దీపం ఇది ప్రత్యేకంగా నిర్వహించారు. ఇది ప్రత్యేకత ఏంటి? ఈ ఆకాశ దీపం అన్నది ఈ కార్తీక మాసంలో ఒక ప్రత్యేకత అండి. ప్రతి నెలలో 30 రోజులు ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం 6 తర్వాత సూర్యోదయం తర్వాత కంపల్సరీ దీపారాధన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి దేవాలయంలో కూడా ఈ ఆకాశ దీపాలు ఏర్పాటు చేస్తారు. శివాలయం అదే ముఖ్యంగా ఏంటంటే శివాలయంలో చేస్తూ ఉంటారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే కార్తీక మాసంలో శివకేశులకు భేదం లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా చెప్పి భావిస్తూ ఉంటారు భక్తులు కూడా అందరూ. ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరపబడుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి రోజున జ్వాలా తోరణం చాలా ప్రతిష్టమైనది. ఎందుకంటే జ్వాలా తోరణము కార్తీక మాసంలో ఆ రోజు ముఖ్యంగా ప్రతి శివాలయంలో అది ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఎలాంటివైనా భక్తులకు ఉన్నచో దాని కింద నుంచి వస్తే కొన్ని దోషాలు కానీ కార్యక్రమాలు ఉంటే మనకు పోతాయి అన్న ఒక నమ్మకం భక్తులలో చాలా ఉంది. దాని కొరకు అని చెప్పి మనం అది ఏర్పాటు చేస్తున్నాము. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కూడా దానివల్ల మనకు కొన్ని మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా పైకి లోకానికి వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళకు స్వర్గలోక దర్శనం జరుగుతుందన్న ఉద్దేశం కూడా ఒకటి మనం వింటూ ఉన్నాము. అలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ దేవాలయంలో చేయబడుతుంది భక్తుల కొరకు. అదేవిధంగా గోమాత కూడా ఉందండి ఇక్కడ, మర్చిపోయాను చెప్పడం. గోమాత కూడా ఉంది. గోమాత కూడా ఉంది. ఆ గోమాత కూడా స్పెషల్ ఏంటంటే మేము తెచ్చినప్పుడు గోమాతకి ఇక్కడ మెడపైన నాలుకే వచ్చిందండి. అది మేము చూడలేదు, ఆ రోజు తెచ్చాక చూసాం. ఆ నాలుకే పింతింతో పెద్దగా అయిపోయింది. అది చాలా మటుకు భక్తులకు తెలియదు. అందుకని చెప్పి దాన్ని ఇక్కడ భక్తులలో ఉంచకుండా ఉంచుతుంటాం. ఒక శుక్రవారం రోజు మాత్రమే దాన్ని బయటికి తీయడం జరుగుతుంది. ఆ గోమాతకు నాలుక ఉండడం వల్ల బయటికి తీసుకురాకుండా కొద్దిగా సైడ్లో ఉంచుతాం. ఒక శుక్రవారం రోజు మాత్రమే బయటికి తెచ్చి పూజ చేసి మళ్ళీ దాన్ని సావరానికి పంపిస్తూ ఉంటాము. ఇక్కడ గోమాత కూడా ఉందండి. అంటే అట్లా ప్రత్యేకత అంటే దాన్ని మీరు ఎట్లా భావిస్తున్నారు? అట్లా ఉన్నది అది దేవునికి సంబంధించిన గోవైతేనే ఆ విధంగా తల కానీ కాళ్ళు కానీ కళ్ళు కానీ ఇలా నాలుక కానీ వస్తుంటాయి. అంటే అమ్మవారికి సంబంధించిన రూపాలు అయితేనే గోమాతకు అటువంటి రూపాలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. నేను తెచ్చిన తర్వాత మా గురువుగారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా అదే చెప్పారు. అందుకే ఆయన చెప్పినప్పటి నుంచి మేము దాన్ని కొద్దిగా కాటుకొని కట్టేస్తాం. ఎక్కువ మటుకు పబ్లిక్ తీసుకురాకుండా ఒక శుక్రవారం రోజు మాత్రమే తీసుకొస్తాం. అమ్మవారి అలంకరణ అయిపోయినాక హారతి టైంలో తెస్తాము. హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తాం. ఇక్కడ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఒక ఇండియా నుంచి కూడా ఉన్నట్టున్నది. దీన్ని ఓవరాల్గా భక్తులకు ఏదైనా దాతలకు కానీ సమాచారం కావాలంటే ఏదైనా ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా చెప్పండి. ఇప్పటికీ 2-3 గ్రూపులుగా ఏర్పాటు చేశామండి. అందులో చాలా మటుకు మనకు కనీసం 2000-3000 మంది వరకు కాంటాక్ట్లో ఉంటారు. అట్లా మనం మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఈరోజు ఫార్వర్డ్ చేశామంటే రేపు ఒక 30% వచ్చినా ఒక 500 మంది వచ్చినట్లు అక్కడ ఈజీగా. అంటే దీనికి వాళ్ళు భక్తులు కానీ దాతలు కానీ కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్పండి. ఇక్కడ మన టెంపుల్ తరఫున ఫోన్ నెంబర్ ఉంటుంది అండి. ఒకటి మన కౌంటర్ మీద ఉంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. మెయిన్గా ఏమైనా ఉంటే నా నెంబర్ ఉంటుంది. ఇంకా వాళ్ళకు ఏదైనా డబ్బులు ఏదైనా స్కాన్ చేయాలనుకుంటే మన టెంపుల్ అకౌంట్కి డైరెక్ట్గా స్కానర్ ఉంది. దీనికి ఎటువంటి ఫోన్ నెంబర్లు అవన్నీ ఉండవండి. ఓన్లీ టెంపుల్ అకౌంట్కే స్కానర్.
ఇక వేరే వాళ్ళ ఫోన్ వాళ్ళకి పంపడం అంటూ ఇక్కడ లేదు. ఏమున్నా స్కానర్ పంపడం, లేదంటే క్యాష్ ఇచ్చి రసీదు పొందడం. ఇక్కడ అడ్రస్ నేను చెప్పుకోవచ్చు, చెప్పండి అడ్రస్. ఇది నాగారం పురాతన శివాలయం అంటే ఇక ప్రతి ఒక్కరు గుర్తుపడతారండి. SBI బ్యాంకు పక్కనే. ఓకే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి చైర్మన్గా. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నాది ఫోన్ నెంబరు, నేను కమిటీ దేవాలయ కమిటీ చైర్మన్ అండ్ బౌండరీ మెంబర్ని. నా పేరు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి. నా ఫోన్ నెంబర్ వచ్చి 9912104116. 9912104116 నా యొక్క ఫోన్ నెంబర్ అండి ఇది. ఓకే, ధన్యవాదాలు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు.